మార్చి 10వ తారీఖు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కర్కాటక రాశి వారికి నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు వీరి జీవితంలో జరగబోయే మార్పులు. కర్కాటక రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి? అసలు మార్చి 10వ తారీఖు నుండి కూడా వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? వీరికి అదృష్టమా, దురదృష్టమా అనే విషయాల గురించి, అలాగే వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది. చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారి గొడవలు, కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు. ఇంటి వ్యవహారాలలో ఎంత శ్రద్ధ వహిస్తారు. ఇవి కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులుతో కలుగుతుంటుంది. కర్కాటక రాశి వారికి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వారి జీవితం అంతా కూడా ఏ విధంగా మారబోతోంది? అసలు మార్చి 10వ తేదీ అమావాస్య దగ్గర నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కూడా తెలుసుకుందాం. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ యొక్క ప్రణాళికలతో ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. శత్రువులపైన మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి, మంచి జరుగుతుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. వైరాగ్య ధోరణిని దరిచేరనీయకండి. పరీక్షా కాలంగా ఉంటుంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆర్థికంగా కూడా పర్వాలేదనిపిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ప్రణాళికబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తోందండి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అకారణ కలహ సూచన ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది. అసలు కర్కాటక రాశి వారి జీవితంలో గ్రహాల మార్పు కారణంగా వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి జీవితం ఏ విధంగా మార్పు రాబోతుంది కూడా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా శని అష్టమంలోను, గురుడు దశమంలోను సంచరించడం చేత మధ్యస్థ ఫలితాలు కలుగును. 2024 మే నుండి కూడా గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా లాభములు చేకూరును. కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో కొంత అనుకూలత ఉంటుంది. 2024 ప్రథమార్థంలో కర్కాటక రాశి వారు ఆరోగ్య, కుటుంబ విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి 2024 అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు కూడా వేధించును. ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో 2024లో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కూడా కలిగే సూచనలు ఉన్నాయండి. అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ కూడా ఇబ్బంది పెడుతుంది. ఎదుటివారిని గుడ్డిగా నమ్మవద్దని సూచన. ఈ 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం జూన్ నెల నుండి డిసెంబర్ సమయంలో అనుకూల ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అంతేకాకుండా 2024లో ఆర్థిక పరముగా పురోగతిని పొందుతారు.
ఆరోగ్య విషయాల కోసం, కుటుంబ సభ్యుల సమస్యల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేయవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి గత కొంతకాలముతో పోల్చుకున్నట్లు అయితే కనుక కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 2024 సంవత్సరం అనేది కెరియర్ పరంగా చాలా బాగా అనుకూలిస్తుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుని అనుకూలత కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఉంటుంది. అలాగే రాజకీయ ఒత్తిడి కూడా కలుగును. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం వలన జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలను నెరవేరుస్తారు. ఏ మాత్రమూ సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కర్కాటక రాశి వారి దైవానుగ్రహం ఎటువంటి అప్రతిష్ట కూడా రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మరచిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే కనుక ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. వీరితో కలిసి ఉంటే వారి యొక్క స్వభావమునకు తగ్గట్టుగా వీరు ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలలోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు. కర్కాటక రాశి వారికి చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ కారణం చేత వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీంతో పాటుగా గురువారం, ఆదివారం కూడా వీరికి కలిసి వస్తాయి. ఈ రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9. ఈ కర్కాటక రాశికి చెందిన వారి యొక్క భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా చాలా మానసికంగా శాంతిని పొందుతారు. ఈ రంగు రుమాలు తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారికి ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. అలాగే నలుపు రంగు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి. మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని అందిస్తే మంచిది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.